పిన్ని, ఏంటో కంగారు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది పిన్ని, ఎందుక కంగారు? అవును, ఆయన ఎక్కడికి వెళ్తున్నావు? వాష్రూమ్కి. అవునా, సరే వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అబ్బా, ఏదో ఉంది. అమ్మయ్యా, ఈ డబ్బు ఎక్కడికి పోలేదు. దీనికోసం నేను చాలా రిస్క్ చేశాను, ప్రాణాలకు తెగించాను. ఈ డబ్బు పోయి ఉంటే నా ప్రాణాలు పోయి ఉండేవేమో. డబ్బు సంపాదించడమే కాదు, కాపాడుకోవడం కూడా తెలుసుకోవాలి. మ్వా! ఓ, ఈ డబ్బులు నీ దగ్గర ఉన్నాయా? చెప్తా నీ సంగతి. ప్రశాంత్, నన్ను ఆశీర్వదించు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. ఏంటి? ఏం లేదు, ఆశీర్వదించు. ఇలాగే మంచి బుద్ధితో కలకాలం ఉండు. థ్యాంక్స్. ఇప్పుడు గుడికి వెళ్ళాలి కదా. పద. నువ్వేంటి కాటన్ సారీ కట్టుకున్నావు? నేను పూజ చేశాను. నువ్వు పూజలు కూడా చేస్తావా? చెయ్యాల్సి వచ్చింది. ఎందుకు? పాప ఆరోగ్యం బాగుండాలని చేస్తున్నాను. పాప మీద కొత్తగా ఈ ప్రేమ పూజలు ఏంటో. అది తల్లి బిడ్డకి మాత్రమే అర్థమవుతుందిలే. అయినా నువ్వెందుకు చేస్తున్నట్టు? లోక కళ్యాణం కోసం చేస్తున్నాను. రమా, టైం అవుతుంది, వెళ్దామా? అమ్మయ్యా, అనగాదే వచ్చింది. నేను చెప్పమన్నట్టే చెప్పేస్తుంది. జానకక్క, ఈ రోజుతో నీకీ ఇంట్లో నూకలు చెల్లినట్టే. మొన్న పిడుగులా వచ్చింది, ఇప్పుడు సుడిగాల్లో వచ్చింది. ఏం ఉపద్రవం తీసుకొస్తుందో. మళ్ళీ వచ్చావా? అసలు నీ ప్లానింగ్ ఏంటి? నీ టార్గెట్ ఏంటి? ఎందుకు వచ్చారు? పిలవని పేరంటానికి వచ్చారనుకుంటా. ఇప్పుడు మా ఇంట్లో పండగ కూడా ఏమీ లేదే. నేను ఈ ఇంట్లో మనిషి పిలిస్తేనే వచ్చాను. ఈ ఇంట్లో మనిషా? నేనే రమ్మన్నాను. నువ్వా? నువ్వెందుకు రమ్మన్నావు? పత్రాల మీద బావగారి వేలిముద్రల విషయంలో అందరూ నన్ను అనుమానంగా చూశారు కదా. ఆ పని ఎవరు చేశారో ఆవిడ నోటితోనే చెప్పిద్దామని పిలిచాను. అది మన ఇంటి సమస్య కదా చిన్నత్తయ్య, మనం చూసుకుంటాం కదా. ఇప్పుడు ఈ సమస్య ఈవిడితోనే ముడిపడుంది కదా సీను. ఈవిడ చెప్పిందే అసలైన సాక్ష్యం అవుతుంది.
ఏంటి? ఆ ఆ వేలి ముద్రలు వేయించింది నేనేనని ఒప్పుకున్నాను కదా. మళ్ళీ ఎందుకు పిలిపించావు పార్వతి? అది నువ్వు చెప్తే ఎవ్వరూ నమ్మడం లేదు కదక్కా. నిన్నందరూ అంత గుడ్డిగా నమ్ముతున్నారు. వదిన కూడా ఒక మాట చెప్పిందనుకో, బావగారు, మీ మరిది గారు, మన అత్తగారు అందరూ అసలు నిజం తెలుసుకుంటారు. అనగా వదిన, ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు చెప్పండి. అన్నయ్య 10 మందికి నీతులు చెప్పే నువ్వు మామ ఈ ఊరికి దేవుడు. నీతులే చెప్తారు. సీను చెప్పని. మనుషులు మాట్లాడుతూ ఉంటే మధ్యలో మాట్లాడకూడదని కూడా నీకు తెలియదు. నలుగురికి నీతులు చెప్పే నువ్వు నీ ఇంటిని చక్కదిద్దుకోలేకపోయావు. నీ ఇంట్లో దొంగల్నే నువ్వు గుర్తించలేకపోయావు. ఇంత సమర్థుడు అన్నయ్య. అనగాదేవి, శివరాం, నీ ఇంటి దొంగల గురించి నేను చెప్పాల్సి రావడం నీ దురదృష్టం. ఆ దొంగ ఎవరో చెప్పు. చెప్తాను పిన్ని. నీకు వయసు పైబడినా ఆవేశమేం తగ్గలేదు. మేము ధర్మాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నాం. ఆలోచన ఆవేశం సమపాళ్లలో ఉంటాయి. సంతోషం. సంతోషించాం. త్వరగా ఆ దొంగ ఎవరో చెప్పి బయలుదేరు. ఆ దొంగ మరెవరో కాదు, నీతో తాళి కట్టించుకున్న నీ భార్య జానకి. అదే మా జానకమ్మ వదిన. అమ్మో 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 అమ్మో, చూసారా చూసారా, ఇంటికి పెద్ద కోడలై ఉండి కుటుంబ గౌరవాన్ని గంగలో కలిపేసిందా? ఏంటి జానకమ్మా ఇది? అయ్యో అయ్యో అయ్యో. పేరుకి పెద్ద కోడలే అయినా పెత్తనం నా చేతిలో ఉంది కదా. ఒళ్ళంతా కుళ్ళు చేరిందేమో. నోర్మయ్, ఆవిడ చెప్పేది అబద్ధం.